ఒప్పంద కార్మికుల క్రమబద్ధీకరణపై మొదటి నుంచి వ్యతిరేకతతో ఉన్న ఓయూ విద్యార్థులు ఆందోళన బాట పట్టారు. ఒప్పంద ఉద్యోగులను క్రమబద్ధీకరిస్తామని తెలంగాణ ప్రభుత్వ కేబినెట్ నిర్ణయం నిరసనకు దారితీసింది. 40,000 మంది ఉద్యోగులను క్రమబద్ధీకరిస్తే పీజీలు చదువుతున్న తమ పరిస్థితి ఏంటని విద్యార్థులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వ నిర్ణయానికి వ్యతిరేకంగా విశ్వవిద్యాలయం ప్రాంగణంలోని మహిళా కళాశాల, గ్రంథాలయం నుంచి తార్నాక వరకు ప్రదర్శన నిర్వహించారు. తార్నాక చౌరస్తాలో విద్యార్థులు రాస్తారోకోకు దిగడంతో వాహన రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. పోలీసులు లాఠీచార్జ్ చేసి విద్యార్థులను చెదరగొట్టారు. విద్యార్థులను అదుపులోకి తీసుకున్నారు. విషయం తెలుసుకున్న మరికొంతమంది విద్యార్థులు అరెస్టు చేసిన వారిని విడుదల చేయాలంటూ పోలీస్ స్టేషన్ ముందు బైఠాయించారు. ఐదు సంవత్సరాల నుంచి ఉద్యమాలు చేసినాం. ఎందుకోసం చేసినాం? మాకు జాబులు లేవు, నిరుద్యోగులం. మాకు తెలంగాణ వస్తే మాకు జాబులు వస్తాయని మేము 5 సంవత్సరాల నుంచి ఉద్యమాలు చేసుకుంటూ వచ్చినాం. ఈ రోజు మాకు జాబులు వచ్చి మేము చదువుకుంటున్న సమయంలో కాంట్రాక్ట్ ఉద్యోగులను పర్మనెంట్ చేస్తున్నారు. ఇప్పుడు మా పరిస్థితి ఏంటి? నోటిఫికేషన్స్ ఎప్పుడు వస్తాయి? మేము ఎప్పుడు చేయాలి? 5 సంవత్సరాలు అట్లా వేస్ట్ చేసుకున్నాం. ఇంకెన్ని సంవత్సరాలు వేస్ట్ చేసుకోవాలి? మేము ఈ రోజున ఆయన కేసీఆర్ గారు, సీఎం గారు ఆ సీట్ లో కూర్చున్నారంటే ఆ రోజు మేము ఉద్యమాలు చేయబట్టికే ఈ రోజు మాకు అన్యాయం చేస్తుండు. న్యాయం చేస్తారని మేము నమ్మినాం, కానీ ఈ రోజు మాకు అన్యాయం చేస్తుండు. మేము శాంతియుతంగా చేద్దామని అనుకున్నాం, కానీ పోలీసులు మాత్రం ఎంత వల్గర్ గా యూజ్ చేస్తున్నారు, లాంగ్వేజ్ యూజ్ చేస్తున్నారు. దాన్ని ఎక్కించండి, దీన్ని ఎక్కించండి. ఆమె డ్రెస్ లో లేదు, యూనిఫామ్ లో లేనే లేదు. వచ్చి నేను నిల్చుంటే ఎవరిలో ఒకరిని పట్టేయాలి, వేయాలంటే గొర్రెని గుంజుకొస్తుంది. బ్యాక్ నేను లేస్తాను వస్తానని చెప్పాను. నేను పారిపోతున్నానా? ఎటు వెళ్తున్నా? ఎంతమందిని అరెస్ట్ చేస్తారు? 3,500 మందిని రేపు వస్తాం. అరెస్ట్ చేయండి, కూర్చోబెట్టండి, ఏమన్నా చేయండి. ఉరిశిక్ష తీస్తారా? మేము ఏం చేసినామని అంత వల్గర్ లాంగ్వేజ్ యూజ్ చేస్తున్నారు. వాస్తవానికి తెలంగాణ రాష్ట్ర సమితి ఎన్నికల మేనిఫెస్టో విడుదల చేసినప్పుడే పలువురు విద్యార్థులు ఒప్పంద కార్మికుల క్రమబద్ధీకరణను వ్యతిరేకిస్తూ పలు కార్యక్రమాలు నిర్వహించారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా కేసీఆర్ ఓయూ గ్రౌండ్ లో దిగినప్పుడు సైతం వ్యతిరేక నినాదాలు చేయడంతో అదే హెలికాప్టర్లో ఆయన వెనుదిరిగారు. ఆ తర్వాత విద్యార్థులను పిలిచి మాట్లాడతానని కేసీఆర్ హామీ ఇచ్చారు. అయినా ఒప్పంద కార్మికుల క్రమబద్ధీకరణ తెరపైకి రావడంతో తమకు ఉద్యోగ అవకాశాలు రావని భావించిన విద్యార్థులు ఆందోళనకు దిగారు. మేనిఫెస్టో హామీ మేరకు ఉద్యోగ నియామక ప్రక్రియ కూడా చేపట్టాలని విద్యార్థులు డిమాండ్ చేశారు. ఖాళీగా ఉన్న పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ ఇవ్వాలని కోరారు.